ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ హలో మాస్టారు ఐ లవ్ యూ అండి. ఈ స్టోరీని మీరు ఈ పార్ట్ ఇది ఆఖరి పార్ట్ అండి. చివరి భాగం విన వినబోయే ముందు ప్రీవియస్ 2 పార్ట్స్ ఉంటాయి. అవి ఎవరైనా బై మిస్టేక్ మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. హలో మాస్టారు ఐ లవ్ యూ అండి. చివరి భాగం అండి. నీతో శివపార్వతి మేడం మాట్లాడాలి అంటున్నారు. అమ్మా చాలా ఇంపార్టెంట్ విషయం అంట. ఒకసారి రా అని ప్రిన్సిపల్ చెప్పడంతో ఆ మేడం న ఏం మాట్లాడతారు? అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది? అని అనుకుంటూనే మనసులో ఏదో భయం మెదులుతూ ఉంటే, అదే భయంతో అడుగులు ముందుకు వేస్తూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె ముందు నిలబడుతుంది రచన. ఆమెని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి చాలా సీరియస్‌గా చూస్తూ, "రచన అంటే నువ్వే కదా! అదే మా అబ్బాయి స్టూడెంట్‌వి" అంటూ అడిగింది శివపార్వతి. "అవును మేడం" అంటూ తల వంచుకొని వినయంగా చెప్పింది రచన. "నీతో కొంచెం మాట్లాడాలి. నాతో వస్తావా?" అంటూ అడిగింది శివపార్వతి. "ఎక్కడికి మేడం?" అని అనుమానంగా రచన అడగడంతో, "బయటికేమీ కాదులే. ఇక్కడే ప్రిన్సిపల్ రూమ్‌కి" అంటూ వె అంటూ తీసుకువెళ్ళి ఆ రూమ్ డోర్ దగ్గరికి వేసింది శివపార్వతి. ఆమెని తీసుకుని వెళ్ళడం రిత్విక్ చూశాడు. ఆ అమ్మాయి ఏంటి తనని గదిలోకి తీసుకువెళుతుంది? తనతో అమ్మకి ఏం పని ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. ఒక 20 నిమిషాల తర్వాత ఇద్దరూ రూమ్ దాటి బయటికి వచ్చారు. అప్పటి వరకు అక్కడే ఉండి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రిత్విక్. అతనికి రచన మొహం కొంచెం డల్‌గా, శివపార్వతి మొహం కొంచెం కోపంగా కనిపించింది. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు వాళ్ళిద్దరూ అలా ఉన్నారు? అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, అతని దగ్గరికి వచ్చిన శివపార్వతి "ఇంక వెళ్దామా?" అంటూ అడిగింది. ఆ మాట ఎందుకో రిత్విక్‌కి నచ్చలేదు. రచనని వదిలి వెళ్ళాలి అంటే ఏదో తెలియని బాధగా అనిపిస్తూ ఉండడంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించి అతని భుజం మీద చెయ్యి వేసి నిన్నేరా ఇంకా వెళదామా అంటూ అడిగింది శివపార్వతి. దానితో సృహలోకి వచ్చి హా అమ్మా అంటూ ఆమెతో కలిసి కష్టంగా అడుగులు వేశాడు రిత్విక్. జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు రచన. నువ్వు ఈ రో ఆ రోజు నా జీవితం నుండి వెళ్ళిపోయిన తర్వాతే నువ్వంటే నాకు ప్రాణమన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు లేకుండా బ్రతకడానికి ఎంత కష్టమో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి క్షణం నాకు తెలుస్తూనే ఉంది. ఒకలాంటి నరకాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ నువ్వు వస్తావు అన్న ఆశ అయితే లేదు. కానీ ఒక్కసారైనా నిన్ను చూడాలి అనుకున్నాను. నా కోరిక ఈరోజు తీరింది. మాట్లాడే అవకాశమే రాలేదు. మాట్లాడాలి. ఒక్కసారి నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే నేను కోరుకునేది ఒకటే. నువ్వు హ్యాపీగా ఉండడం. స్కూల్ దగ్గర చూసిన ఒక్క చూపే రిత్విక్ మనసులో ఏళ్లగా మట్టుపెట్టిన జ్ఞాపకాలన్నీ మళ్ళీ మేల్కొల్పింది. ఆమె నవ్వు, ఆమె చూపు, ఆమె నడక, ఆ కళ్ళల్లో కనిపించే అమాయకత్వం అన్నీ అతనికి గతాన్ని గుర్తు చేస్తూ, అతని హృదయాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. అలానే ఆమె గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ చివరికి గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. అతనితో చాలా సరదాగా టైం స్పెండ్ చేయాలి అని వచ్చిన సంజనకి అతని ప్రవర్తన అస్సలు నచ్చలేదు. బావ ఎప్పుడూ ఇంతే. నన్ను దూరం పెడుతూనే ఉంటాడు. కనీసం ఆ స్టూడెంట్‌కి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వడం లేదు అని మనసులో తిట్టుకుంటూ ఉంది సంజన. కారు ఆగడంతో కిందకి దిగిన శివపార్వతి ఇంకా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్న సంధ్యనని చూసి ఏంటి కారు దిగాలని లేదా అంటూ అడుగుతుంది. అహా! అదేమీ లేదు అత్త. దిగుతున్నాను అని చెప్పి కిందకి దిగిన సదీన "బావా రా" అంటూ పిలుస్తుంది. ఇంకా కారులోనే కూర్చుని ఉన్న రిత్విక్‌ని చూసి. ఆమె వైపు విసుగ్గా చూసి
శివపార్వతి వైపు తన చూపుని తిప్పి, "ఇప్పుడే వస్తానమ్మా, చిన్న పనుంది" అని చెప్పి కార్ రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెడుతున్న అతని వైపు చూసి, "ఏదో ఉంది రిత్విక్. నీ మనసులో ఏదో గందరగోళం ఉంది" అని క్లియర్‌గా అర్థమవుతుంది. అది ఏంటి అని తెలియడం లేదు. కానీ ఆ గందరగోళానికి కారణం మాత్రం నీ స్టూడెంట్ అని క్లియర్‌గా తెలుస్తుంది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళింది శివపార్వతి. ఆమె వెనకే ఉసూరుమంటూ వెళ్ళింది సంధ్యన. రచనతో మాట్లాడాలి అని వెనక్కి స్కూల్ దగ్గరికి వచ్చిన రిత్విక్ స్కూల్ ఎదుట ఉన్న చిన్న బస్ స్టాప్ దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రపు గాలి మెల్లిగా వేస్తూ తనువుని తాకి హాయిగా పలకరిస్తుంది. ఇన్ని సంవత్సరాలలో ఆ గాలి అతన్ని చాలా సార్లు తాకింది. కానీ ఇప్పుడు ఆ గాలిలో ఉన్న చల్లదనం మునుపెప్పుడూ అతను గమనించలేదు. ఆ చల్లదనం ఆ గాలి వలన, లేక తన మనసు కోరుకునే తన ప్రేయసి తన కళ్ళ ముందు కనబడింది అన్న ఆనందం వలన అన్నది చెప్పడం కూడా కష్టమే. రోడ్డు మీద వాహనాలు చేస్తున్న శబ్దం వినిపిస్తున్నా, అతని చెవులకి మాత్రం ఏమీ వినిపించడం లేదు. అతని మనసంతా ఒక్క ప్రశ్నతో నిండిపోయింది. రచన ఎలా ఉంది? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా! ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందా? అసలు తనని చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మంచివాడేనా? తనని బాగానే చూసుకుంటున్నాడా? అడగాలి. ప్రతి విషయం తనని అడిగి తెలుసుకోవాలి. తను సంతోషంగా ఉంది అంటే నాకు అంతకు మించిన అవ ఆనందం మరేమీ లేదు. నాకు ఇంకేమీ అవసరం లేదు కూడా అని మనసులో అనుకుంటూ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అతను. చాలా సేపు ఎదురు చూసిన తర్వాత దూరంగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి కనిపించింది. దూరం నుంచే తను రచన అని ఈజీగా గుర్తుపట్టాడు రిత్విక్. ఆమెని చూసిన క్షణంలోనే రిత్విక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. వెళ్ళి మాట్లాడాలనిపించింది. కానీ ఏదో తెలియని మొహమాటం అతని అడుగులు ఆపేస్తుంది. ఏం మాట్లాడాలి? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను సార్. మీరే నా ప్రాణం. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి అని ఎంతో బతిమిలాడింది ఆ రోజు. ఆమెను పట్టించుకోలేదు. తను నా స్టూడెంట్. తనని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని పిచ్చివాళ్ళ ఆలోచించాను. కానీ నా ఆలోచన తప్పు అని, తను నా ప్రాణమని నాకు ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు ఆ విషయం తనకి తెలిస్తే ఆమె కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను అని తను అర్థం చేసుకుంటే, మీరు ఈ విషయాన్ని అప్పుడే అర్థం చేసుకొని, నా ప్రేమని అంగీకరించి ఉండి ఉంటే చా మన జీవితం బాగుండేది. మీరు నాకు దూరం అయ్యేవారు కాదు కదా అని తను అడిగితే, నేనేం సమాధానం చెప్పాలి? లేదు, అలా ఎప్పటికీ కాకూడదు. నా వల్ల తన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. తను హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా ఉన్నావు అని అడిగి నార్మల్‌గా తన ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకూడదు అని తనలో తానే 100 సార్లు ఆలోచించిన తర్వాత చివరికి ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి అతను తన వైపు రావడం గమనించిన రచన మొహం పక్కకు తిప్పుకుంది. సార్ ఏంటి నా దగ్గరికి వస్తున్నారు? వెళ్ళిపోయారు కదా! మళ్ళీ ఎందుకొస్తున్నారు? అని అనుకుంటున్న ఆమె చేతులు, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. అతను తన దగ్గరికి అడుగులు వేస్తున్న కొద్దీ ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోతూ ఉంది. ఆమెను చేరుకున్న రిత్విక్, "ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైపోయింది. మళ్ళీ ఇన్ని ఏళ్ల తర్వాత నువ్వు కనిపిస్తావు అని అస్సలనుకోలేదు" అని అడిగాడు రిత్విక్. ఇబ్బందిగా నవ్వుతూ, "బాగున్నాను. జీవితంలో చూడకూడదు అనుకున్న నేను మళ్ళీ మీకు ఎదురు పడడం చాలా ఇబ్బందిగా ఉంది కదూ! నేను అనుకోలేదు. కానీ ఏం చేస్తాం? పడక తప్పలేదు. ఇది మీ స్కూల్ అని తెలిసి ఉంటే నేను ఇటువైపు కూడా వచ్చేదాన్ని కాదు" అని చిన్నగా సమాధానం చెప్పింది ఆమె. ఆ మాటలకి విరక్తిగా నవ్వుకొని, "మీ వారు ఏం చేస్తున్నారు? పిల్లలు?" ఆ ప్రశ్న అడిగేటప్పుడు అతని గొంతులో తెలియని వణుకు ఉంది. రచన మొహంలో మాత్రం ఎలాంటి భావం కనిపించట్లేదు. "హా! బానే ఉన్నారు. ఆయన యూఎస్ఏలో జాబ్. నేను మాత్రమే ఇక్కడ ఉంటున్నాను. ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదు. ముందు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి కదా!" ఆమె చెప్పిన ప్రతి మాట రిత్విక్ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి.
అయినా పైకి ఇబ్బందిగానే నవ్వుని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఓకే. బాయ్. ఏమైనా అవసరం ఉంటే నేనున్నాను అని గుర్తుపెట్టుకో అని అతను అనడంతో చాలా సీరియస్‌గా అతని వైపు ఒక చూపు చూసింది రచన. అదే స్కూల్, జాబ్ విషయంలో ఏదైనా అవసరం, ప్రాబ్లమ్‌గా అనిపిస్తే అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. కానీ ఎందుకో అతని అడుగు ముందుకు పడడం లేదు. మళ్ళీ ఒక్కసారి ఆమె వైపు తిరిగి హ్యాపీగానే ఉన్నావు కదా! అని అడిగాడు రిత్విక్. గట్టిగా నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసింది ఆమె. ఆ నవ్వులో, ఆ కళ్ళల్లో ఏదో తెలియని ప్రశ్నలు తన గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటూ ఉండడంతో ఇంకక్కడ ఉండలేకపోయాడు. ఆగకుండా వెనక్కి తిరిగి తన కారు వైపు అడుగులు వేశాడు. కానీ ప్రతి అడుగు భారంగా అనిపిస్తుంది అతనికి. కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర తడి. అదే తడి రచన కళ్ళల్లో కూడా ఉంది. ఎలాగైనా రిత్విక్ మనసు మారుతుంది. తన కోసం వస్తాడు అన్న ఆశతో కొంచెం సాహసం చేసి, రేణు సహాయంతో ఆ కళ్యాణ మండపం నుంచి తప్పించుకుని బయటపడిన రచన డైరెక్ట్‌గా అతని ఫ్లాట్ దగ్గరికి వచ్చింది. కానీ లోపలికి వెళ్ళలేదు. అతను తన కోసం వస్తాడు అన్న ఆశతో అక్కడే ఆ ఫ్లాట్ ఎదురుగా నిలబడి అటువైపే చూస్తూ ఉంది. అలా గంటలు గడుస్తున్నా కూడా అక్కడి నుంచి అడుగు కూడా పక్కకి వేయలేదు ఆమె. అలా పెళ్లి ముహూర్తం టైం కూడా దాటిపోయింది. అయినా కూడా అతను ఆ గది దాటి బయటికి రాలేదు. కళ్ళ నీళ్లతో అటువైపే చూస్తూ ఉన్న ఆమెకి ఆ క్షణమే మనసు విరిగిపోయింది. ప్రాణంగా ప్రేమించానని, నీకోసమే ఏమైనా నేను చెయ్యగలను. కానీ నా ప్రేమని నిర్లక్ష్యం చేసిన నీతో మాత్రం కలిసి బ్రతకలేను. నిన్ను ప్రేమించిన పాపానికి జీవితాంతం ఒంటరిగా అయినా ఉండిపోగలను కానీ, నన్ను నా మనసుని అర్థం చేసుకోకుండా ప్రేమిస్తున్నాను అని వెంటపడుతున్నా కూడా పట్టించుకోకుండా, చివరికి నన్నిలా రోడ్డు పాలు చేసిన నీ దగ్గరికి మాత్రం చచ్చినా రాను అని మనసులో ఆ క్షణమే డిసైడ్ అయిన ఆమె తిరిగి కళ్యాణ మండపానికి వెళ్ళింది. అప్పటికే పెళ్లి కూతురు పారిపోయింది అని ఆ కుటుంబాన్ని మొత్తాన్ని దుమ్మెత్తిపోసి, చివరికి మా కుటుంబ పరువు పోతుంది. అది పోకుండా ఉండాలంటే మా అబ్బాయితో ఇప్పుడే మీ చిన్నమ్మాయి పెళ్లి జరగాలి అని కండిషన్ పెట్టి మరి రేణుతో ఆ పెళ్లి జరిపించారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా తన తండ్రి కోసం ఆలోచించిన రేణు తల వంచుకుని తాళి కట్టించుకుంది. పీటల మీద నుంచి దిగిన ఆ దంపతులని తీసుకుని తమ ఇంటికి వాళ్ళు బయలుదేరుతూ ఉండగా వాళ్ళకి ఎదురు వచ్చింది రచన. ఆమెను చూడగానే గోపాలరావు కోపం కట్టలు తెంచుకుంది. ఎంత పని చేసేవే పాపిష్టిదానా అంటూ ఆవేశంగా వెళ్ళి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉన్నాడు. అయినా కూడా రచన చెల్లించలేదు. అలా ఏడుస్తూ తప్పు చేసిన దానిలా తల వంచుకునే ఉంది. అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ అతన్ని బలవంతంగా పట్టుకుని ఆపారు. వాళ్ళందరినీ విడిపించుకుని కోపంగా కూతురు వైపు చూస్తూ ఈ రోజుతో నా పెద్ద కూతురు చచ్చిపోయింది. నాకున్నది ఒకే ఒక్క కూతురు. నా గొంతులో ప్రాణం ఉండాలి అంటే పెళ్లి నుండి పారిపోయిన పరువు తీసిన ఆ పాపిష్టిది నా కళ్ళ ముందు ఉండకూడదు అని ఆమె జుట్టు పట్టుకుని ఆ కళ్యాణ మండపాన్ని బయటికి విసిరేశాడు గోపాలరావు. దానితో తన జీవితం ఏంటో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయింది రచన. ఆ క్షణం ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కాలేదు ఆమెకి. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? తెలియక ఏడుస్తూ ఉన్న ఆమె దగ్గరికి వచ్చిన ఆమె పిన్ని, బాబాయ్ 4 చివాట్లు పెట్టి ఆమెని తమతో తీసుకుని వెళ్లారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి పిల్లలు లేకపోవడంతో రచన, రేణులని తమ సొంత బిడ్డల్లా చూసుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అలా ఒక బిడ్డ కష్టంలో ఉండడంతో ఆమె చేసింది తప్పే అయినా సరే, ఏకాకిలా రోడ్డు మీద వదిలేయడం ఇష్టం లేక తమతో తీసుకువచ్చి తమ ఇంట్లోనే ఉంచుకుంటూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యి వాళ్ళతోనే ఉంటూ వస్తుంది రచన. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపాలరావు గారు కానీ, జానకి కానీ ఆమె మొహం చూడలేదు. తమ తండ్రి కోపం తమకి తెలిసి ఉండడంతో మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది రచన.
రేణుతో మాత్రం టచ్‌లో ఉంటూ ఉంది. ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళైన తన భర్త తనని ప్రాణంగా చూసుకుంటూ ఉండడంతో చాలా సంతోషంగా అతను అతనే జీవితంగా బ్రతుకుతూ ఉంది రేణు అని ఆమె చెప్పాకే రచన మనసు ప్రశాంతత దొరికింది. పిచ్చితనంతో తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్న చెల్లెలికి మాత్రం మంచి జీవితం దొరికింది అని సంతోషించింది రచన. అలా జరిగిందంతా గుర్తు రావడంతో రిత్విక్ మీద పట్టారన్నంత కోపం వచ్చింది ఆమెకి. నేను ఆ రోజు అందరికీ దూరమై ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అంటే దానికి కారణం నువ్వే. ప్రాణం పోయినా నిన్ను క్షమించను అని మనసులో అనుకుని బస్ రావడంతో అది ఎక్కి ఇంటి వైపు వెళ్తుంది ఆమె. ఆ తర్వాత కొన్ని రోజులు ముందుకు గడిచిపోయాయి. రిత్విక్ ఆలోచనలు మాత్రం రచన చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి. ఆమెని చూడకుండా ఆమె గురించి ఆలోచించకుండా ఉండాలి అని ఎంత ప్రయత్నించినా అది అతని వల్ల కావడం లేదు. శివపార్వతి చాలాసార్లు చెప్తూనే ఉంది స్కూల్ ప్రిన్సిపల్‌గా వెళ్ళరా అని. కానీ అక్కడికి వెళితే రచనని చూస్తూ ఉండాలి అని. ఆమెని చూస్తే తన మనసు ఆమెకి దూరంగా ఉండనివ్వదు అని, దాని వలన ఆమె ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అని బాగా తెలిసిన రిత్విక్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ తప్పించుకుంటూ వస్తున్నాడు. కానీ అనుక్షణం ఆమె గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అలా ఒకరోజు ఉదయం హాయిగా నిద్రపోతూ ఉన్న రిత్విక్ కలలోకి రచన వచ్చింది. ఆమె మొహం కనిపించడంతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. గుడ్ మార్నింగ్ అని నిద్రలోనే ఆమెకు అతను చెప్తూ ఉండగా హాల్లో నుంచి ఏదో తెలిసిన గొంతు వినిపించడంతో అప్పుడే లేస్తూ ఉన్న రిత్విక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ గొంతు అతనికి చాలా పరిచయం ఉన్న గొంతులా, మనసుకి బాగా తెలిసిన గొంతులా అనిపించింది. తన వాయిస్ ఏంటి ఇంట్లో వినిపిస్తుంది? నిజంగా అది తన వాయిసేనా? లేదు అంటే నేను భ్రమ పడుతున్నానా? అని అనుకుంటూ మంచం మీద నుండి లేచి రూమ్ బయటికి వచ్చి కిందకి చూశాడు. అక్కడ మెట్ల చివర నిలబడి ఉన్న అమ్మాయిని చూసిన క్షణంలో అతను ఊపిరి ఆగిపోయినట్లయింది. అతను అనుమానపడినట్లు అది రచనే. తెల్లని చుడిదార్లో ఆమె చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఉదయపు కాంతి ఆమె మొహంపై పడుగుతూ ఉండడంతో ఆమె మరింత అందంగా మెరుస్తుంది. చిన్న రబ్బర్ బ్యాండ్‌తో బంధించి పోనీటెల్‌లో కట్టిన జుట్టు భుజాలపై జారిపడుతుంది. కళ్ళల్లో అలసట ఉన్నా ఆ చూపుల్లో ఎప్పుడూ ఉండే నిర్మలంగానే ఉన్నాయి. కొంచెం ముందుకు వంగి రీలింగ్ మీద తన చేతులు వేసి పట్టుకుని మొహంపై పడుతున్న వెంట్రుకలను సవరించుకుంటూ మాట్లాడుతూ ఉన్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు రిత్విక్. ఆమె మాట్లాడుతూ మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటే ఆ పెదవులు అందంగా సాగుతూ అతని మనసుని తన వైపుకి లాగేసుకుంటూ ఉన్నాయి. ఆమెను చూడగానే అతనిలో ఎక్కడే లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. వెంటనే మళ్ళీ రూమ్‌లోకి వెళ్లి త్వరగా రెడీ అయ్యాడు. ఇ ఇంకాస్త అందంగా కనిపించాలని 1కి 10 సార్లు తన ఫేస్‌ని అద్దంలో చూసుకుని, కొన్ని మెరుగులు ఆ అందానికి దిద్దుకుని, జుట్టు సరిచేసుకుని, ఏమీ తెలియనట్లు కిందకి వచ్చాడు. హాల్లోకి చూసేసరికి కొంచెం దూరంలో ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తూ కనిపించింది రచన. ఇదేంటి ఇక్కడ చదువుల తల్లి కార్యక్రమం మొదలుపెట్టినట్లుంది అని మనసులో అనుకుంటూ అటువైపే చూస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చి, "ఏరా కాఫీ తాగుతావా?" అంటూ అడిగింది శివపార్వతి. "హా! అమ్మా తాగుతాను" అని అనడంతో అప్పటికే తన చేతిలో రెడీగా ఉన్న కాఫీ కప్ అతనికిచ్చింది ఆమె. అది తీసుకుని, "అమ్మా తనేంటి ఇక్కడ?" అంటూ అడిగాడు రిత్విక్. "తను మున్ని, బన్నీలకి ట్యూషన్ చెప్పడానికి వస్తుందిరా. వాళ్ళు ఈ మధ్యన సరిగ్గా అస్సలు చదవడం లేదు కదా! అందుకే ప్రిన్సిపల్ గారికి అడిగితే ఈ అమ్మాయిని సజెస్ట్ చేశారు. ఆ రోజే తనతో మాట్లాడాను. ముందు ఒప్పుకోలేదు కానీ కొంచెం రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకుంది. ఇక నుంచి రోజు వస్తుందిరా పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి" అంటూ చెప్పింది శివపార్వతి. ఆ మాట విన్న క్షణంలో రిత్విక్ మనసులో చెప్పలేని అంత ఆనందం ఉప్పొంగింది. ఇప్పటి వరకు దూరంగా కనిపించిన ఆమె ఇక ప్రతిరోజు తన కళ్ళ ముందు ఉండబోతుంది. ఈ సంతోషం చాలు నా జీవితానికి. కనీసం తనని నేను అందుకోలేకపోయినా నా కళ్ళ ముందు కొన్ని క్షణాలైనా ఉంటే చాలు. అది చూస్తూ
ప్రశాంతంగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకుంటూ ఆమె అక్కడ ఉన్న ఒక 2 గంటలు మొత్తం ఆమెని చూస్తూ గడిపాడు రిత్విక్. కానీ అతని చూపులని, అతని ప్రవర్తనను రచన గమనిస్తుంది. ఆమెకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇతనేంటి నా వైపు అలా గుచ్చిగుచ్చి చూస్తాడు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు ఎందుకు అలా చూస్తారు బుద్ధి లేకుండా అని మనసులో తిట్టుకుంటూ ఉంది రచన. అదే సమయంలో అతని చూపులు గమనించిన సంధ్యన మాత్రం మనసులో మండిపోతుంది. ముందు నుంచే డౌట్గానే ఉంది, మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని. ఈరోజు మీ చూపులు చూస్తూ ఉంటే నా అనుమానం నిజమనిపిస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రమాదం. భావనకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని మనసులో ప్లాన్స్ గీస్తూ ఉంది ఆమె. ఆ తర్వాతి రోజు, ప్లీజ్ రా, ఈ ఒక్క పని చేసి పెట్టు, నాకు ఓపిక లేదు లేదు అంటే నేనే వెళ్ళేదాన్ని అని తల్లి రిక్వెస్ట్ చేయడంతో ఇంకా తప్పక ఆమె చెప్పిన పని చేయడానికి స్కూల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు రిత్విక్. అక్కడ ఉన్న అతన్ని మొత్తం బ్రాంచెస్లో పనిచేస్తున్న టీచర్ డీటెయిల్స్ కావాలి అని రిత్విక్ అడగడంతో అతనికి ఒక సిస్టమ్ చూపించి, ఇందులో మన బ్రాంచెస్లో ఉన్న అందరి టీచర్స్ డీటెయిల్స్ ఉన్నాయి సార్, ఒకసారి చెక్ చేయండి అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో ఆ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్న రిత్విక్ కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అది మిస్ రచన అన్న పేరు దగ్గర. అదేంటి, తనకి పెళ్ళయింది కదా, కానీ ఇందులో డీటెయిల్స్ ఏమీ మార్చలేదు. ఇంకా మిస్ జి రచన, డాటర్ ఆఫ్ గోపాలరావు అని మాత్రమే ఉంది. కానీ పెళ్ళైన తర్వాత డీటెయిల్స్ మార్చాలి కదా, మార్చడం అనవసరం అనుకుని ఆ పేరుని కంటిన్యూ చేస్తుందా అని అనుకుంటూ ఒకసారి రచన మొహాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అతను ఆమెని చూసినప్పటి నుంచి పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆమె నుదుటిన కుంకుమ లేదు, మెడలో ఒక చైన్ మాత్రమే ఉంది. కాళ్ళకి మెట్టులు ఉన్నాయా లేదా అన్నది గమనించలేదు. దానికి తోడు ఈ పేరు. ఇవన్నీ చూస్తూ ఉంటే అతని మనసులో ఎక్కడో ఏదో అనుమానం. ఆ అనుమానం నిజమైతే బాగుండును అన్న ఆనందం తొణికెసలాడుతూ ఉండగా తనకి కావలసిన డీటెయిల్స్ తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చిన అతను చూసుకోకుండా తనకి ఎదురుగా వస్తున్న ఒక ఆమెకి డాష్ ఇచ్చాడు. దానితో ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోయాయి. అది చూసి అయ్యో సారీ అండి అంటూ కిందకి వంగి ఆ ఫైల్స్ తీసుకుని ఆమె చేతికి ఇస్తూ ఆమెని చూసి షాక్ అయ్యాడు రిత్విక్. ఆ ఫైల్స్ తీసుకుంటూ సార్ మీరా అంటూ షాకింగ్గా అడిగింది శృతి. హాయ్ శృతి, నువ్వు ఏంటి ఇక్కడ అని అతను అనుమానంగా అడగడంతో నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను సార్ అంటూ చెప్పింది శృతి. అవునా, అయితే మొన్న ఫంక్షన్లో కనిపించలేదు అంటూ అడిగాడు రిత్విక్. అది ఆ రోజు మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగోకపోవడంతో నేను రాలేదు సార్, అందుకే మీకు కనిపించలేదు. ఇంకా ఏంటి సార్, ఎలా ఉన్నారు? మీరు ఫంక్షన్కి వచ్చారు అని నాకు రచన చెప్పింది అని శృతి అడగడంతో తన అనుమానం గురించి ఆమెని అడిగితే క్లియర్ చేస్తుందేమో అని అనిపించి నీతో కొంచెం మాట్లాడాలి శృతి, కానీ ఇక్కడ కాదు అన్నాడు రిత్విక్. ఒక్క నిమిషం అతన్ని చూస్తూ ఆలోచించి సరే సార్, పక్కన ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేయండి, నేను పర్మిషన్ తీసుకుని వస్తాను అంటూ చెప్పింది శృతి. సరే అంటూ అక్కడ నుంచి వెళ్ళిన కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు రిత్విక్. ఒక 10 నిమిషాల తర్వాత శృతి వచ్చి అతని ముందు కూర్చుని 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చి చెప్పండి సార్ అంటూ అడిగింది. ఎలా అడగాలో అర్థం కాక నీళ్లు నములుతూ ఉన్నాడు రిత్విక్. అతని పరిస్థితి అర్థం చేసుకుని మీరు రచన గురించి ఏమైనా అడగాలి అనుకుంటున్నారా అంటూ అడిగింది శృతి. దానితో కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు అతను. ఒక అరగంట తర్వాత ట్యూషన్ చెప్పడానికి ఇంటికి వచ్చింది రచన. ఆమెను చూసి మేడం వాళ్ళు బయటికి వెళ్ళారు మేడం, త్వరగా వచ్చేస్తాము, వెయిట్ చేయమన్నారు అంటూ చెప్పింది మెయిడ్. సరే, ఒక కాఫీ ఇవ్వగలరా అని అంటూ అడిగింది రచన. ఇప్పుడే తెస్తాను మేడం అని కిచెన్లోకి వెళ్ళిన ఆ మేడ్ ఒక 10 నిమిషాల తర్వాత కాఫీ పట్టుకుని వచ్చింది. అది రచన తీసుకుంటూ ఉండగా ఆమె తీసేసుకుందేమో అనుకున్న మెయిడ్ వెంటనే తన చేతిలోని కాఫీ కప్పు వదిలేయడంతో అది కాస్త కింద పడి రచన డ్రెస్ అంతా పాడైపోయింది. అది చూసి అయ్యో అని అంటూ కంగారుగా డ్రెస్ తుడుచుకుంటూ ఉన్న రచనని చూసి ఐఎమ్ సో సారీ మేడం,
సారీ మేడం, వెరీ సారీ. మీరు పట్టుకున్నారు అనుకున్నాను అంటూ సంజయ్షి చెప్పి కంగారు పడుతూ ఉంది ఆ మెయిడ్. ఆమె కంగారు చూస్తూ పర్వాలేదు, మీరు టెన్షన్ పడకండి అంటూ చెప్పింది రచన. కానీ మేడం, మీ డ్రెస్ పూర్తిగా పాడైపోయింది అని ఆ మెయిడ్ అనడంతో, డ్రెస్సే కదా, ఏమీ అవ్వదులే, వాష్రూమ్ అంటూ అడిగింది రచన. పైన గెస్ట్ రూమ్ ఉంది మేడం, అక్కడికి వెళ్ళి కొంచెం క్లీన్ చేసుకోండి అంటూ చెప్పింది మెయిడ్. సరే అని చెప్పి పైకి వెళ్ళిన రచన ఒక రూమ్లోకి వెళ్ళి తన డ్రెస్పై పడిన మరకలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంది. కాఫీ మరకలు అవడంతో ఆ లైట్ కలర్ డ్రెస్ మీద చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అబ్బా, ఇది చూస్తూ ఉంటే పోయేటట్లు లేదు, ఇలా బయటికి వెళితే ఎలా వెళ్ళాలి, చాలా చండాలంగా ఉంటుంది అని ఆమె అనుకుంటూ ఎక్కువ వాటర్ యూజ్ చేసి ఆ మరకలు పోయేలా తుడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అవి ఆమె కన్నా మొండిగా ఉండడంతో పోవడమే లేదు. ఇంటికి వచ్చిన రిత్విక్ మనసులో శృతి చెప్పిన విషయాలే తిరుగుతూ ఉన్నాయి. తనకి పెళ్ళి కాలేదు సార్, పెళ్లి నుండి మీకోసమే పారిపోయి వచ్చేసింది, కానీ మీరు తన కోసం రాలేదు. దాంతో వెనక్కి తిరిగి ఇంటికి వచ్చిన ఆమెని వాళ్ళ నాన్నగారు ఇంటి నుండి బయటికి గెంటేశారు. అప్పటి నుంచి మిమ్మల్ని తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోయింది. వాళ్ళ పిన్ని బాబాయిల దగ్గర ఉంటూ ఈ జాబ్ చేసుకుంటుంది. నాకు కూడా తను రికమెండ్ చేయబట్టే ఈ జాబ్ వచ్చింది అంటూ చెప్పిన శృతి మాటలు తలుచుకుంటూ, ఐఎమ్ వెరీ సారీ రచన, నువ్వు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు అని నేను అప్పుడే తెలుసుకోలేకపోయాను. ఏదో నీది అట్రాక్షన్ అనుకున్నాను, కానీ సిన్సియర్గా ప్రేమించి నా కోసం ఇల్లు వదిలేసి వచ్చేసే నన్ను తలుచుకుంటూ ఒంటరిగా బ్రతికే అంత ప్రేమ నీ మనసులో ఉంది అని గ్రహించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. నా వల్ల నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యావు. 2 సంవత్సరాలు అందరూ ఉన్న అనాథలా బ్రతుకుతూ ఉన్నావు. కానీ ఇకపై నిన్ను అలా నేను వదలను. ఎలా అయినా సరే నీ కుటుంబానికి నిన్ను దగ్గర చేస్తాను. అలాగే నాపై నువ్వు పెంచుకున్న ప్రేమకి రెట్టింపు ప్రేమని నీకు ఇచ్చి నిన్ను నాదాన్ని చేసుకుని జీవితాంతం నీకోసమే బ్రతుకుతాను అని అతను మనసులో అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిన అతనికి డ్రెస్ వాష్ చేసుకుంటూ కనిపించింది రచన. ఆమెను అక్కడ చూసి ఒక క్షణం షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో అంటూ అడిగాడు అతను. అయ్యో, ఇది మీ రూమా? నాకు తెలియదు సార్, గెస్ట్ రూమ్ అనుకుని వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ సార్ అని అంటూ కంగారుగా ఆ రూమ్ నుండి బయటికి రాబోయి అక్కడ అంతా తడిగా ఉండడంతో స్కిట్ అయి వెనక్కి పడబోయింది రచన. అది చూసి ఏ రచన అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపబోయిన అతను కూడా అనుకోకుండా ఆ నేల మీద కాలు వేసి జారి ఆమె మీద పడ్డాడు. అమ్మా అని చిన్నగా అరుస్తూ, పట్టుకోకపోయినా పర్వాలేదు, ఏదో చిన్న దెబ్బ తగిలేది, దానికి పోయి మీరు కూడా వచ్చి నా మీద పడితే నా నడుము ఉంటుందా సార్, విరిగిపోతుందా అంటూ కోపంగా అడిగింది రచన. ఆ కోపంలో కూడా చాలా ముద్దుగా ఉన్న ఆమెను ముచ్చటగా చూస్తూ ఆమె మొహంపై పడిన వెంట్రుకలని తీసి చెవి వెనక సుతారంగా పెడుతూ, చాలా క్యూట్గా ఉన్నావే ఇలాగా అని చిన్నగా కన్ను కొడుతూ అన్నాడు రిత్విక్. మీకేమో కానీ నాకు వాసిపోతుంది కింద, ముందు పైకి లేవరా బాబు అసహనంగా అరిచింది రచన. ఇలా అయితే నీతో చాలా కష్టమే అంటూ పైకి లేచి ఆమె లేవడానికి తన చేతిని అందించాడు రిత్విక్. కోపంగా అతని వైపు చూస్తూ ఆ చేతిని పట్టుకుంది ఆమె చెయ్యి ఇవ్వడమే ఆలస్యం. వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుని ఒక లాగు లాగాడు అతను. దానితో వెళ్ళి అతనికి బల్లిలా అతుక్కుపోయింది ఆమె నడుం చుట్టూ తన చేతిని బిగించి గట్టిగా పట్టుకుని ఆమెను ఎటూ కదలకుండా చేసి, నా రూమ్లో ఏం చేస్తున్నావే నువ్వు అంటూ అడిగాడు అతను. నేనేం చేస్తున్నానో తర్వాత చెప్తాను, కానీ ముందు మీరు ఏం చెప్తున్నారు అది చెప్పండి. ఏదో పొరపాటున మీ గదికి వస్తే ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటారా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అంటూ కోపంగా అరిచింది ఆమె. పిచ్చిదానివి అనుకుంటున్నాను వెటకారంగా అన్నాడు అతను. ఏంటి
కోపంగా అరిచింది ఆమె. ఏంటి ఏంటే ఏంటి పొట్టిదానా, అయినా ప్రేమించిన వాడి కోసం పెళ్లి పీటల మీద నుండి పారిపోయి వస్తే వాడిని కలిసి 2 పీకి అయినా సరే నీ మెడలో తాళి కట్టించుకోవాలి, కానీ రూమ్ బయట వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటే, పిచ్చి కాకపోతే, కొంచెం కోపంగా అన్నాడు రిత్విక్. ఆ మాటతో కరెంట్ షాక్ కొట్టినట్లు అతని వైపు చూస్తూ, నే నే నేను పెళ్లిపెట్టల మీద నుంచి పారిపోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేమీ పారిపోలేదు, అయినా నేను అంటే ఇష్టం లేని మనుషుల కోసం నేనెందుకు పారిపోతాను, చెప్పాను కదా వస్తారు అని, వెయిట్ చేస్తాను అని వెయిట్ చేశాను, మీరు రాలేదు, ఇంకా వెయిట్ చేయడం కూడా అనవసరం అనిపించింది, అందుకే నా లైఫ్ నేను చూసుకున్నాను అంటూ సమాధానం చెప్పింది ఆమె. అబచా, నిజమా, నీ లైఫ్ నువ్వు చూసుకున్నావా, అంటే ఏం చూసుకున్నావే నువ్వు అడిగాడు అతను కోపంగా అతని వైపు చూస్తూ ఇందాకటి నుంచి చూస్తున్నాను, వే అని పిలుస్తావేంటి, ఏదో సొంత పెళ్ళాన్ని పిలిచినట్లు, ఒకప్పుడు మీరు నాకు లెక్చరర్ అయ్యి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు, ఒకవేళ అయినా కూడా వే అని పిలవడానికి ఏ అధికారం ఉంది మీకు అంటూ అడిగింది ఆమె. ఏ అధికారం ఉందో నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఏంటమ్మా పెళ్ళయిందా, మొగుడు దుబాయ్లో ఉన్నాడా, పిల్లల గురించి ఆలోచించలేదా, ఇంకా ఏదో చెప్పావు కానీ సరిగ్గా గుర్తులేదు, చెప్పు మరొకసారి అడిగాడు అతను. దుబాయ్ కాదు, యుఎస్ఏ అని చెప్పి మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. లేని కాని మొగుడు దుబాయ్లో ఉంటే ఏంటి, యుఎస్ఏలో ఉంటే ఏంటి, కానీ అలా ఉండే నీ మొగుడు నీ మెడలో తాళి కట్టడం మర్చిపోయినట్లున్నాడు, ఒకసారి రమ్మనొచ్చు కదా, ఆ తాళేదో కట్టేసి వెళ్తాడు, చిరునవ్వుతో అడిగాడు రిత్విక్. ఆ మాటతో కంగారుగా తన మెడలో తడుముకుంది ఆమె. డ్రెస్ లోపలికి వేసిన చైన్ పైకి కనిపిస్తూ ఉండడంతో కంగారుగా అది లోపలికి సర్దుకుంది. నువ్వంత ఓవర్ యాక్షన్ చెయ్యకే, ఆ చైన్ నేను మనం కలిసిన ఫస్ట్ రోజే చూశాను, ఆ రోజే నాకు అనుమానం వచ్చింది, ఈరోజు క్లారిటీ వచ్చింది అని అంటూ ఒక చేత్తో ఆమె 2 బుగ్గలు ఒత్తి పట్టుకుంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, ప్రేమ ఉంది అని తెలుసు కానీ ప్రాణంగా ప్రేమించావు అని అనుకోలేదే, ఇన్ని రోజులు ఆ ప్రేమకి దూరమయ్యి నరకం చూశాను, ఇక నా వల్ల కాదు, పెళ్లి చేసుకుందాం బంగారం అంటూ అడిగాడు అతను. ఆ మాటకి విరక్తిగా నవ్వి వదిలేసేయండి సార్, ఈ ప్రేమ పెళ్ళి అన్న మాటలు ఒకప్పుడు నా జీవితంలో ఉండేవి కానీ ఇప్పుడు లేవు, ఇకపై ఉండవు కూడా, ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించాను అని మీ వెంట పడ్డాను, మీరు చులకన్నగా చూసి నా ప్రేమని అవమానించి నా జీవితాన్ని నవ్వుల పాలు చేశారు, ఆ క్షణమే నాకు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో అని, మరొక్కసారి ఆ తప్పు చేయాలని నేను అనుకోవడం లేదు, చెయ్యను కూడా, సార్ నన్ను వదలండి, మీ ఇంటికి వచ్చిన పరాయి ఆడపిల్ల పట్ల మీరు ఇలా ప్రవర్తించడం మీకు మర్యాదగా అనిపించుకోదు, అందులోని పెద్ద కుటుంబానికి చెందినవారు ఇలా ప్రవర్తించడం మీకు అస్సలు మంచిది కాదు, సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది ఆమె. ఆ కళ్ళలో చాలా కోపం అతనికి కనిపిస్తూ ఉండడంతో ఆమె నడుం చుట్టూ తన చేతిని మెల్లిగా వెనక్కి తీసుకున్నాడు, దానితో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి, ఓయ్ ఆ డ్రెస్తోనే బయటికి వెళ్తావా అంటూ అడిగాడు అతను. ఆ మాటతో ఆగి ఒకసారి తన డ్రెస్ చూసుకుంది ఆమె. లైట్ కలర్ డ్రెస్ అవడంతో కాఫీ మార్కులు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, అవి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉండడంతో తన 2 చేతులని క్రాస్ చేసుకుని తన ఏదో అందాలకి అడ్డుగా పెట్టుకుంది. ఆమె వైపు చూడకుండా అలానే చేతులు అడ్డు పెట్టుకుని ఇంటి వరకు వెళ్ళగలవా అంటూ అడిగాడు అతను. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాకపోవడంతో పాటు అలా అడుగుతున్న అతన్ని చంపేయాలి అన్నంత కోపం కూడా వచ్చింది రచనకి. ఇంకా ఏం చేయమంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లకి హెల్ప్ చేయడం మానేసి అడ్డమైన క్వశ్చన్స్ వేస్తున్నారు, అసలు మీకు మనస్సాక్షి అనేదే ఉందా అంటూ అతనిపై అరిచింది ఆమె. ఉంది కాబట్టే బయటికి వెళ్ళే ముందే నువ్వు చూసుకొని నీ డ్రెస్ గురించి గుర్తు చేశాను, జస్ట్ వెయిట్ అని చెప్పి తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక టీషర్ట్ తీసి ఆమెకి ఇచ్చి, డ్రెస్
పైన ఇది వేసుకో, ప్రాబ్లం ఉండదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను. దానితో ఆ టీషర్ట్ వైపు ఒక చూపు చూసి తన డ్రెస్ పైన ఆ టీషర్ట్ వేసుకుని కిందకి వెళ్ళింది ఆమె. అలా ఆమె వెళ్ళేసరికి పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండగా శివపార్వతి సోఫాలో కూర్చుని రిత్విక్ తెచ్చిన ఫైల్లోని డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంది. పక్కనే శ్రావణి, రోహిత్ ఇంకా సంజన కూడా ఉన్నారు. శ్రావణి, రోహిత్ కళ్ళతోటి యుద్ధం చేసుకుంటూ ఉంటే సంజన తన ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంది. రచన రావడం చూసిన పిల్లలు, అదేంటి మిస్, మీరు మా బాబాయ్ టీషర్ట్ వేసుకున్నారు అంటూ గట్టిగా అరిచారు. దాంతో అందరూ తమ చేస్తున్న పనులు మానేసి అటువైపు చూడగా డ్రెస్పై టీషర్ట్ వేసుకుని కొంచెం ఇబ్బంది పడుతూ కనిపించింది రచన. అది చూసి, అదేంటి నువ్వు మా బావ టీషర్ట్ వేసుకున్నావు? ఆ టీషర్ట్ అంటే మా బావకి చాలా ఇష్టం. అది నీ ఒంటి మీదకి ఎలా వచ్చింది అని కోపంగా పైకి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి చంపేసేలా ఆమెను చూస్తూ ప్రశ్నించింది సంధ్యన. అది అని రచన ఏదో చెప్తూ ఉండగా తనకి ఆ టీషర్ట్ నేనే ఇచ్చాను అని అంటూ ఆమె వెనక నుంచి వినిపించింది రిత్విక్ గొంతు. దానితో అందరూ అతని వైపు చూశారు. సంజనకి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంది. దీనిని ఏదైనా ఒక్క మాట అంటే చాలు తన వెనక నేనున్నాను అంటూ హీరోలో దూసుకు వచ్చేస్తారు ఈయన గారు. ఇదంటే ఈయనకి ఎందుకో అంత ఇది అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె. సంజన లాగానే మిగతా వారు కూడా ఆమెను నిలదీస్తారేమో అని కంగారు పడి, అది అమ్మ, మేడం గారికి కాఫీ ఇస్తూ ఉంటే అనుకోకుండా చేయి జారి ఆమె డ్రెస్ మీద పడిపోయింది. డ్రెస్ పాడైపోవడంతో ఆమె ఇబ్బంది పడుతుంది అని సార్ ఆమెకి ఆ టీషర్ట్ ఇచ్చినట్లున్నారు అంటూ మెయిడ్ సంజయ్షి ఇచ్చింది. పరిస్థితి అర్థం చేసుకున్న శివపార్వతి, నా కొడుకు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక వాల్యుబుల్ రీజన్ ఉంటుంది అని నాకు బాగా తెలుసు. దీనికోసం ఎవరూ నాకు సంజయ్షి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి, టీచర్, పిల్లలు మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పింది. ఓకే మేడం అని అంటూ ఆ పిల్లలన్నీ తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళి వాళ్ళకి సబ్జెక్ట్ వివరిస్తూ ఉంది రచన. కానీ ఆమె మనసు మాత్రం రిత్విక్ అన్న మాటల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. క్లాస్ టైం అయిపోవడంతో పిల్లలకి హోంవర్క్ ఇచ్చేసి శివపార్వతి దగ్గరికి వచ్చి, మేడం ఇంకా నేను వెళ్తాను అంటూ చెప్పింది రచన. ఒక్క నిమిషం అని చెప్పి రిత్విక్ అంటూ పిలిచింది శివపార్వతి. ఆమె పిలుపు వినిపించుకుని అక్కడికి వచ్చాడు రిత్విక్. హా అమ్మా అని అతను అనడంతో తనని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తురా అంటూ చెప్పింది శివపార్వతి. ఆ మాట వినగానే రిత్విక్ పెదవులు వంకరగా నవ్వుతూ ఉన్నాయి. అది చూసి కంగారు పడిన రచన, అయ్యో మేడం, అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పింది. ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది, ఇంత నైట్ టైం నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాను? ఏం పర్వాలేదు, ఈరోజు రిత్విక్ డ్రాప్ చేస్తాడు, రేపటి నుంచి నిన్ను పిక్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి డ్రైవర్ వస్తాడు అంటూ చెప్పింది శివపార్వతి. ఫస్ట్ రోజు మాత్రమే ఆమె మార్నింగ్ టైం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఈవినింగ్ 7 to 9 వచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంది రచన. డ్రైవర్ ఎందుకమ్మా, నేనున్నానుగా, మేడం గారిని రోజు నేనే పిక్ చేసుకుని నేనే దగ్గరుండి డ్రాప్ చేసి వస్తాను అన్నాడు రిత్విక్. అతని వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ఎంత ఖాళీగా ఉన్నంత మాత్రాన ఇలా డ్రైవర్ జాబ్లు చేయవలసిన అవసరం లేదురా, ఈ ఒక్కరోజుకి తీసుకువెళ్ళు, అది అయినా డ్రైవర్ వెళ్ళిపోయాడు కాబట్టి అని సీరియస్గా చెప్పింది శివపార్వతి. ఆ మాటకి ఇబ్బందిగా నవ్వుతూ, అలాగే అమ్మా అని చెప్పి, మీరు రండి మేడం అంటూ రచన చేయి పట్టుకుని తనతో లాక్కుని వెళ్ళిపోతున్నాడు రిత్విక్. అది చూసి చిన్నగా నవ్వుకుంది శివపార్వతి. రచన చూసిన వెంటనే రిత్విక్లో వచ్చిన మార్పుని క్లియర్గా అబ్జర్వ్ చేసిన శివపార్వతి వారి మధ్య ఏదో ఉంది అని అనుమానపడి ఎంక్వైరీ చేయించింది. దానితో వాళ్ళ ప్రేమ కథంతా బయటపడింది. అలాగే రిత్విక్ కోసమే రచన ఇల్లు వదిలి వచ్చేసింది అని, ఇప్పుడు తల్లిదండ్రులని దూరంగా ఒంటరిగా బ్రతుకుతుంది అని, దీని అంతటికీ కారణం రిత్విక్పై తను పెంచుకున్న పిచ్చి ప్రేమే అని తెలుసుకున్న శివపార్వతి అదే విషయం కొడుక్కి తెలియాలి అని బలవంతంగా అతన్ని హెడ్ ఆఫీస్కి పంపించి అవసరం లేకపోయినా సరే స్టాఫ్ డీటెయిల్స్ కావాలి అని అడిగింది. అలాగే శృతితో కూడా మాట్లాడి అతనికి మొత్తం నిజం చెప్పమని చెప్పడంతో రచన గురించి అంతా తెలుసుకున్నాడు రిత్విక్. నిన్ను కన్న తల్లినిరా, నీ మనసేంటో నాకు తెలీదా,
యాక్చువల్లీ అయితే నేనే వెళ్ళి రచన వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి మీ పెళ్లి చేద్దాము అనుకున్నాను. కానీ అలా చేస్తే మనసులో ఇంకా అపార్థాలు, అనుమానాలు పెట్టుకున్న మీ ఇద్దరూ కూడా మీ అన్న వదినలాగా గొడవలతో మీ లైఫ్ లీడ్ చేస్తారేమో అని భయం వేసింది. అందుకే మీ ఇద్దరూ ఒకటవ్వడానికి ఇలా ప్లాన్ చేశాను. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ పెళ్లి ప్రపోజల్ మీ ముందు పెడతాను అని అనుకుంది ఆమె. రోడ్డు మీద చాలా ఫాస్ట్‌గా వెళుతూ ఉంది రిత్విక్ కారు. అతనితో ఏ సంబంధం లేదు అన్నట్లు మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది రచన. "ఏమైంది?" అడిగాడు రిత్విక్. "ఏమైంది?" అయోమయంగా అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. "అదే నీ నోరుకి ఏమైంది?" అని అడుగుతున్నాను. ఎప్పుడూ గలగలా మాట్లాడే నువ్వు ఎందుకు ఈ మధ్యన య ఎంతో నిశ్శబ్దంగా ఉంటున్నావు? అడిగాడు రిత్విక్. అసహనంగా ఫీల్ అవుతూ, ఎవరితోనైనా మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడితే వారి మధ్య అపార్థాలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉంటారని ఒకప్పుడు భ్రమపడ్డాను. కానీ అది తప్పు అని ఆ తర్వాత తెలిసింది. మనం అలా మనసులో ఏది దాచుకోకుండా ఎదుటి వాళ్ళకి చెప్తే మనం పిచ్చివాళ్ళలా కనిపిస్తామేమో. ముఖ్యంగా ప్రేమ అనే ఎమోషనల్ ఫీలింగ్‌ని ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. అలా చేస్తే మనం లోకువైపోతాము. మనకి మన మాటలకి ఎలాంటి వాల్యూ వాళ్ళు ఇవ్వరు. పైగా మనల్ని బొమ్మలను చేసి ఆడుకుంటారు అని బాగా తెలిసి వచ్చింది. అప్పటినుంచి అవసరానికి మించి అతిగా మాట్లాడడం లేదు అంటూ చెప్పింది ఆమె. చిన్నగా నవ్వుతూ, "నువ్వు ఇదివరకు పడింది భ్రమ కాదు. ఇప్పుడు పడుతున్నది భ్రమ. మనసులో ఏమీ దాచుకోకుండా మనసు పడిన వారి ముందు అన్నీ బయట పెడితే వాళ్ళకి నువ్వు లోకువవ్వవు, ప్రాణం అవుతావు. అలా అయ్యావు కాబట్టే నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను" అంటూ చెప్పాడు రిత్విక్. ఆ మాటతో సూటిగా అతని వైపు చూస్తూ, చెప్పినప్పుడు అర్థం చేసుకోలేని ప్రేమ అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది? పెళ్లి చేసుకోండి సార్. సంజన మేడం మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. పైగా నా కోసమే మీరిలా మిగిలిపోయారేమో అన్న గిల్టీ ఫీలింగ్ నాలో కూడా ఉండకుండా ఉంటుంది అంటూ చెప్పింది రచన. ఆ మాటతో కార్ సడన్ బ్రేక్ వేసి ఆపి ఆమె వైపు సూటిగా చూస్తూ, "సంజన నిన్నేమంది?" అంటూ అడిగాడు రిత్విక్. ఆ మాటతో అదిరిపడి, "మేడం నన్నేమంటారు? నన్నేమీ అనలేదు. నాకే మేడం ఫేస్‌లో కనిపిస్తున్న ఫీలింగ్స్ అర్థమయ్యి మీతో ఇలా అన్నాను. ఆమె మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు తనని పెళ్లి చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది" అంటూ చెప్పింది రచన. కానీ ఆమె మాటలు నిజం కాదు అని రిత్విక్‌కి చాలా క్లియర్‌గా అర్థమైంది. "చూడు, తను నిన్ను ఏమన్నా నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా నీ మనసు బాధ పెట్టే మాటలే తను అంది అని నీ మొహం చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఆ విషయం నువ్వు నాకు చెప్పకూడదు అంటే అలాగే చెప్పకుండానే దాచిపెట్టు. దాని గురించి నేను ఎలా అయినా తెలుసుకోగలను. అలాగే నువ్వు మరొకటి గుర్తుపెట్టుకో. నా జీవితంలో నా భార్య స్థానంలోకి వచ్చేది నువ్వు మాత్రమే. ఆ స్థానంలోకి ఇంకా ఎవ్వరూ రాలేరు, రానివ్వను కూడా. ఇది గుర్తుపెట్టుకో" అని చెప్పి ఆ కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్‌గా తీసుకువెళ్ళి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ అంతే స్పీడ్‌తో వెనక్కి వస్తూ ఉన్న రిత్విక్ డైరెక్ట్‌గా సంజన ఇంటికి వెళ్ళాడు. కార్ దిగి లోపలికి వస్తూ ఉన్న అతన్ని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి, "రారా అల్లుడు రా" అంటూ ఆహ్వానం పలికాడు సంజన తండ్రి లోక్నాథ్. లోపలికి వచ్చిన రిత్విక్ సీరియస్‌గా అతన్ని చూస్తూ, "మావయ్య సంజన ఉందా?" అంటూ అడిగాడు. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, "ఉంది అల్లుడు, పైన తన గదిలో ఉంది. వెళ్ళు" అంటూ చెప్పాడు లోక్నాథ్. ఆ మాటకి అడ్డంగా తల ఊపుతూ, "పరాయి ఆడపిల్ల గదిలోకి నేను ఎలా వెళ్తాను మావయ్య? మీరే కొంచెం తనని కిందకి పిలవండి. మాట్లాడాలి" అంటూ చెప్పాడు రిత్విక్. అతని మొహంలో కనిపిస్తున్న ఆ కోపం చూసిన లోక్నాథ్‌కి ఏదో జరిగింది అని అర్థమవడంతో, "అమ్మ సంజన" అంటూ పిలిచాడు. ఆ పిలుపు వినిపించుకుని "హా డాడీ" అంటూ కిందకి దిగి వచ్చి అక్కడ రిత్విక్ కనిపించడంతో, "అరే బావా! నువ్వు మా ఇంటికి వచ్చావా? మిరాకిల్" అంటూ ఎక్సైట్ అవుతూ అడిగింది ఆమె. ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ, "సంజన, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా?" అంటూ అడిగాడు రిత్విక్. తన తల్లిదండ్రుల ముందు అతను అలా అడగడంతో ఒక క్షణం షాక్ అయిన సంధ్యన
ఆ విషయం ఎలాగో తన తల్లిదండ్రులకు కూడా తెలిసిందే కాబట్టి, ఒక్క క్షణానికి షాక్ నుండి తేరుకొని, "అవును బావ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను కూడా" అంటూ చెప్పింది. "అవును. చాలా సార్లు చెప్పావు. అలా నువ్వు చెప్పిన ప్రతిసారి నేను కూడా నీకు చెప్పాను. నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను అని. అయినా కూడా నీకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. కానీ నీకు ఇది అసలు మంచిది కాదు. నేను ప్రేమిస్తున్న మనిషి వేరు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న మనిషి వేరు. నా జీవితంలో తన తప్ప మరొకరు ఉండరు. ఇప్పటికైనా ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. పైగా ఆ మనిషి ఎవరో బాగా తెలుసు కూడా నీకు. ఎప్పటికైనా ఆమె నా జీవితంలోకి వస్తుంది తప్ప నువ్వు రావు. కాబట్టి నా మీద ఉన్న ఈ ప్రేమ అన్న మాటని పక్కన పెట్టి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. అలా కాకుండా లేదు నేను ఇలానే ఉంటాను, నిన్నే ప్రేమిస్తాను అంటే నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేనేమీ అడ్డు చెప్పను. కానీ నాకు దగ్గరవుతున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చంపి పడేస్తాను. నీ ప్రవర్తన వలన నేను బాధపడితే భరిస్తానేమో, కానీ నా ప్రాణం అనుకున్న వాళ్ళు బాధపడితే మాత్రం అస్సలు సహించను" అంటూ కోపంగా చెప్పాడు రిత్విక్. "అంటే ఆవిడ గారు వచ్చి నీ దగ్గర దొంగ ఏడుపులు ఏడ్చి నా మీద లేనిపోనివన్నీ చెప్పిందా? తను చెప్పినవి నిజం కాదు బావ. నువ్వేం నమ్మొద్దు. తనని నేను ఏమీ అనలేదు. నువ్వు తన మాట అస్సలు నమ్మకు" అని సంజన అంటూ ఉండగా, "తను నాకేమీ చెప్పలేదు. నాకే క నాకే నీ మీద అనుమానం వచ్చింది. కాబట్టి ఇంత కూల్‌గా, ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ నాకు వచ్చింది అనుమానం కాదు, నిజం. నువ్వు తనని నిజంగానే ఇబ్బంది పెట్టావని నాకు తెలిసిందో, మీ అమ్మా, నాన్న గురించి కూడా ఆలోచించను. గుర్తుపెట్టుకుని ఈ విషయం నీ హద్దుల్లో నువ్వుండు" అని ఆమెకి చెప్పి, ఆమె తండ్రి వైపు చూసి, "మావయ్య, నీ కూతురికి ఎలా నచ్చజెప్పుకుంటారో నాకు తెలీదు. కానీ నా మీద ఉన్న ఆశల్ని మాత్రం వదులుకోమని చెప్పండి. నాతో తన పెళ్లి అన్నది అసలు జరగని పని. ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే నా నిర్ణయం ఇదే. మీరైనా ఇది అర్థం చేసుకుని మీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది" అని చెప్పి అక్కడికి నుండి బయటికి వచ్చేసాడు రిత్విక్. దానితో ఏడుస్తూ కుప్పకూలింది సంధ్యన. ఆమెని ఓదార్చే పనిలో పడ్డారు ఆమె తల్లిదండ్రులు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రచనలో మార్పు రావడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు రిత్విక్. కానీ అతన్ని ఒప్పుకోవడానికి రచన సిద్ధంగా లేదు. రిత్విక్ చెప్పడంతో ఇంకా అతను సంజనని పెళ్లి చేసుకోవడని అర్థం చేసుకుని, ఆమె తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూశారు. ముందు ఆ పెళ్లి చేసుకోను అని సంజన గొడవ చేసినా కూడా రిత్విక్ ఎలాగో తన ప్రేమని అంగీకరించడు అని అర్థం చేసుకోవడంతో ఇంకా తప్పక అతనితో పెళ్లి కుదు అతనితో తాళి కట్టించుకుని తన లైఫ్ తను చూసుకుంది సంజన. సంజనకి కూడా పెళ్ళైపోయిందిరా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వసలు పెళ్లి చేసుకుంటావా లేదా? అంటూ రిత్విక్‌ని నిలదీసింది శివపార్వతి. ఆ మాటతో ఆలోచించిన రిత్విక్, "నాకు కొంచెం టైం కావాలమ్మా" అంటూ అడిగాడు. "సరే, ఒక వారం రోజులైతే టైం ఇస్తున్నాను. నీ నిర్ణయం చెప్పు" అంటూ చెప్పింది శివపార్వతి. దానితో ఆలోచిస్తూ ఉన్నాడు రిత్విక్. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లాగానే రచన పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చింది. అలా ఆమె వచ్చిన ప్రతిసారి ఆమెకి ఎదురు వచ్చి ఇచ్చేవాడు రిత్విక్. ఆ రోజు ఆమెకి అసలు కనిపించలేదు. దానితో తన కళ్ళతోటి అతన్ని వెతుకుతూ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంది ఆమె. వారికి ఎగ్జామ్స్ ఉండడంతో ఆ రోజు సబ్జెక్ట్ మొత్తం వివరించి చెప్పడానికి ఆమెకి చాలా టైం పట్టింది. పైగా రిత్విక్ కూడా తనకి కనిపించకపోవడంతో అతను వస్తాడన్న ఆశతో లేట్ అవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాత్రి 9 దాటుతూ ఉన్నా కూడా అతని దర్శనం ఆమెకి లభించలేదు. అప్పటికే 3 గంటల నుంచి పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి చదివిస్తూ ఉండడంతో వాళ్ళ మొహాలు డేలా పడిపోయి దీనంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. అది గమనించి ఇంక రిత్విక్ తనకు కనిపించడు అని అర్థమైపోవడంతో ఈ రోజుకి ఇంకా ఈ సెక్షన్ క్లోజ్ చేసి ఆ సెక్షన్ క్లోజ్ చేసి ఇంటి దారి పట్టింది ఆమె. కార్ దగ్గరికి వెళ్లి ఆమె డోర్ తీసుకుని లోపలికి ఎక్కుతూ ఉండగా అక్కడికి వచ్చిన రిత్విక్ డ్రైవర్ చేతిలో ఉన్న కీస్ తీసుకుని "నువ్వెళ్ళు" అంటూ చెప్పాడు. సరే సార్ అని డ్రైవర్ వెళ్ళిపోవడంతో ఆ కార్ డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కి కూర్చున్నాడు రిత్విక్. అది చూసి ఒక్క క్షణం ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరిసాయి.
ఓహో! సారు గారు ఇంట్లోనే ఉండి ఇప్పటివరకు నాకు కనిపించలేదన్నమాట అని అనుకుని మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది రచన. అంతేకాని మీరెందుకు డ్రైవర్ వస్తారు కదా! అని ఒక్క మాట కూడా ఆమె అనలేదు. స్లోగా కారు వెళుతుంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. సీరియస్‌గా డ్రైవ్ చేస్తూ రిత్విక్ కూర్చుంటే అతనితో నాకు సంబంధం లేదు అంటూ మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది ఆమె. అలా కొంచెం దూరం వెళ్ళాక ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఆ కారాగింది. దానితో అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగింది రచన. ఒకసారి దిగు అంటూ చెప్పాడు రిత్విక్. ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ కారు దిగి అతన్ని చూస్తూ ఉంది ఆమె. ఒక 2 నిమిషాలు ఆలోచించిన రిత్విక్ ఆమె దగ్గరికి వచ్చి సూటిగా ఆమెని చూస్తూ పెళ్ళెప్పుడు చేసుకుందాం అంటూ అడిగాడు. సార్ ప్లీజ్ ఈ విషయం గురించి అయితే నాతో మీరు మాట్లాడవద్దు. మనిద్దరి పెళ్లి జరగడం అన్నది అసాధ్యం అంటూ చెప్పింది ఆమె. అప్పటి వరకు ఆమె మనసు మారుతుంది అని, తనని యాక్సెప్ట్ చేస్తుంది అని చాలా ఎదురు చూస్తున్న రిత్విక్‌కి ఇంక సహనం చచ్చిపోయింది. ఆమె భుజం దగ్గర పట్టుకుని తన దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "ఏది ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు. నాపై నీకు ఉన్న ప్రేమ అంతా అబద్ధమేనా? అది అంతా మర్చిపోయావా? నేను లేకుండా నువ్వు హ్యాపీగా బ్రతకగలవా?" అంటూ అడిగాడు అతను. ఆ మాటతో ఒక్కసారి తడబడిన ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి, "అవును సార్, మర్చిపోయాను. మీ మీద నేను పెంచుకున్న ప్రేమని పూర్తిగా మర్చిపోయాను. అసలు మీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి" అంటూ చెప్పింది. "ఆఖరిసారి అడుగుతున్నాను రచన" అని, నీ మనసు మారుతుంది అని, నన్ను యాక్సెప్ట్ చేస్తావని ఎదురు చూసే ఓపిక నాకు లేదింకా. నిజం చెప్పు. నేనంటే నీకు ఇష్టమని ఒకే ఒక్క మాట చెప్పు. ఇప్పుడే అమ్మతో మన విషయం మాట్లాడి మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను అని అతను చెప్తూ ఉండగా, అతని కళ్ళలోకి అలా చూస్తూ ఉన్న ఆమెకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పక్కన అతనంటే ప్రాణమిచ్చేంత ప్రేమ. మరొక పక్కన తన ప్రేమని అవమానించాడు, అర్థం చేసుకోకుండా దూరం పెట్టాడు అన్న కోపం. అలాగే ఈ 2 సంవత్సరాలు తన కుటుంబానికి, తన వాళ్ళకి దూరమై ఎంత నరకం అనుభవించిందో ఆమెకి మాత్రమే తెలుసు. దాని అంతటికీ కారణం అతనే. అతని మీద తను పెంచుకున్న పిచ్చి ప్రేమే కారణం. అవన్నీ గుర్తు వస్తూ ఉంటే అతను తన జీవితంలోకి ఆహ్వానించాలి అని ఆమెకి అస్సలు అనిపించడం లేదు. గట్టిగా కళ్ళు మూసుకుని తన ఫీలింగ్స్ అన్నిటిని మనసులోనే సమాధి చేసుకుని, అతని ఛాతీ మీద చేతులు వేసి దూరంగా అతన్ని తోసి, "మీరంటే నాకు ఇష్టం లేదు సార్. ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా నుంచి దూరంగా వెళ్ళిపోండి" అంటూ గట్టిగా అరిచింది. కానీ ఆ మాటలు రిత్విక్ అస్సలు తీసుకోలేకపోయాడు. "ఏంటి? నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? అంటే నేను లేకపోతేనే నువ్వు హ్యాపీగా ఉంటావన్నమాట. అంతేనా?" అంటూ అడిగాడు అతను. "అవును సార్. మీరు లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను. దయచేసి నాకు దూరంగా ఉండండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు నా మనసుకు చేసిన గాయమే గుర్తు వస్తుంది. అయినా ఏంటి సార్ మీరు? ప్రేమ అంటూ వెంటపడిన అన్ని రోజులు నన్ను అసహ్యించుకుంటూనే ఉన్నారు. ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మీకోసం ఇల్లు వదిలి వచ్చేస్తాను అన్న రోజు కూడా నా మీద కోపమే చూపించారు. పిచ్చి దానిలా అర్ధరాత్రి మీ ఫ్లాట్ ముందు నిలబడి ఎదురు చూసిన రోజు కూడా నా మీద కొంచెం కూడా జాలి కలగలేదు మీకు. కనీసం తను ఎదురు చూస్తూ ఉంటుంది. తన కోసం ఒక్కసారైనా తన దగ్గరికి వెళ్దామన్న ఆలోచన కూడా మీకు రాలేదు. ఆ రోజు అర్థమైపోయింది సార్ మీకు. జీవితంలో నా ప్రేమ విలువ తెలియదు అని. ఆ క్షణమే డిసైడ్ అయిపోయాను. ఇంకా నా జీవితంలో మీరు ఉండరు అని. అప్పటి నుంచి ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను. నాకు ఈ ఒంటరి జీవితమే బాగుంది. మళ్ళీ నా జీవితంలోకి వచ్చి లేనిపోని ఆశలు కల్పించి, మళ్ళీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవద్దు. మీరు ఎలాగో నాకు తోడుగా ఉండరు అని నాకు తెలుసు కాబట్టి, ఆ వెళ్ళిపోయేదేదో ఇప్పుడే వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను అని అంటూ 2 చేతులు ఎత్తి అతనికి నమస్కారం చేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంది ఆమె. వెళుతున్న ఆమెను చూస్తూ ఉన్నాడు అతను. నా కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నా, నిన్ను చూసి ఇంతటి ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ ప్రేమని అందుకునే అదృష్టం నాకు లేదు అని చెప్పుతో కొట్టినట్లు చెప్పి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీకు నచ్చినట్లు ప్రవర్తించలేదు. నీ మనసు తెలుసుకుని నడుచుకోలేదు. నేను చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు అలా చేయను. నీకు నచ్చినట్లే నడుచుకుంటాను. నీకు నేను దూరంగా ఉండడం ఇష్టమైతే
అలాగే దూరంగానే ఉంటాను అని మనసులో అనుకుని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు రిత్విక్. ఆ తర్వాత మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టాలని అతను ఏమాత్రం ప్రయత్నించలేదు. ఆమెకి దూరంగా ఉంటూ వచ్చాడు. కనీసం ఆమె కంటికి కూడా ఏనాడు కనిపించలేదు. ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆమె కళ్ళు అతని కోసమే వెతుకుతూ ఉన్నాయి. కానీ అతను కనిపించేవాడు కాదు. ప్రతిరోజు ఆశగా వెళ్ళిన ఆమెకి నిరాశ ఎదురయ్యింది. ఏంటి, నిజంగానే నాకు దూరంగానే వెళ్ళిపోయారా? అంటే నా మనసులో తన మనసులో నాపై ఉన్న ప్రేమ ఇంతేనా? ఇలా అయితే కాలేజీలో ఉన్నప్పుడు తను ఎన్నో సార్లు నన్ను చీకొట్టాడు, దూరంగా ఉండమన్నాడు. అంత మాత్రాన నేనున్నానా? తన వెనకే పడుతూ తన కోసమే ఎదురు చూస్తూ ఎంతగా ఉన్నాను. ఆ మాత్రం తను చూడలేడా? అంతగా బాధపెట్టి, ఏడిపించి నన్ను నాకు దూరంగా వెళ్ళిపోయి, ఇప్పుడు వచ్చి ప్రేమిస్తున్నాను అంటే వెంటనే ఎలా ఒప్పేసుకుంటాను అనుకుంటున్నాడు. తను కూడా ట్రై చేయాలి కదా! కొంచెం కూడా ట్రై చేయకుండా వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు. ఎ అప్పుడు నుంచి కంటికి కూడా కనిపించలేదు. అసలు ఏమనుకుంటున్నాడు ఈ మనిషి అని ఆలోచించుకుంటూ ఉండగా, "ఏం చేస్తున్నావమ్మా?" అంటూ ఒక వాయిస్ ఆమెకు వినిపించింది. దాంతో అదిరిపడి అటువైపు చూస్తున్న ఆమెకి ఎదురుగా శివపార్వతి కనిపించింది. ఆమెను చూసి లేచి నిలబడి, "అది మేడం" అని ఏదో చెప్పబోయింది ఆమె. "ఇందాక నుంచి పిల్లలు పిలుస్తున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా నువ్వేం ఆలోచిస్తున్నావు?" సీరియస్‌గా అడిగింది శివపార్వతి. "సారీ మేడం, చూసుకోలేదు. ఏదో ఆలోచనలో ఉండి" అంటూ చెప్పింది ఆమె. "పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్నంత సేపు దృష్టి పిల్లల మీద పెట్టు, బాగుంటుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న సోఫాలో కూర్చుని, "రిత్విక్" అంటూ పిలిచింది ఆమె. "హా! అమ్మా" అంటూ అక్కడికి వచ్చిన రిత్విక్ కనీసం ఒక్కసారి కూడా తల పక్కకి తిప్పి రచన వైపు చూడలేదు. అది చూసిన రచనకి చాలా కోపం వచ్చింది. ఒక్కసారి ఇటువైపు చూస్తే ఈయన గారు సొమ్మేమైనా పోతుందా అని మనసులో అనుకుంటూ అతని వైపే కోపంగా చూస్తూ ఉంది ఆమె. ఏం ఆలోచించుకున్నావు రిత్విక్?" అడిగింది శివపార్వతి. "దేని గురించి అమ్మా?" అయోమయంగా అన్నాడు రిత్విక్. "అదేరా, నీ పెళ్లి గురించి. వారం రోజులు టైం అడిగావు. నువ్వు అడిగిన టైం అయిపోయింది. ఇంకా నిర్ణయం తీసుకునే సమయం. అందుకనే నీ అభిప్రాయం అడుగుతున్నాను. త్వరగా చెప్తే నీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను" అంటూ చెప్పింది శివపార్వతి. దానితో క్షణం పాటు ఆలోచించాడు రిత్విక్. "నా లైఫ్‌లో నుండి నువ్వు మీరు వెళ్ళిపోండి సార్. మీరు నాకు వద్దు" అని రచన అన్న మాటలే అతనికి రావడంతో, "నీ ఇష్టమమ్మా" అంటూ చెప్పేశాడు అతను. ఆ మాటతో రచన చేతిలో ఉన్న పుస్తకం ఒక్కసారిగా నేల మీదకి జారిపోయింది. నమ్మలేనట్లు అతని వైపు చూస్తున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అది శివపార్వతి గమనిస్తూనే ఉంది. కానీ రిత్విక్ మాత్రం పట్టించుకోలేదు. అసలు అటువైపు కూడా తిరిగి చూడలేదు. "అయితే నేను చూపించిన పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట" అడిగింది శివపార్వతి. "హా! అమ్మా! నువ్వెవరిని చూపించినా సరే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నువ్వు నన్ను ఏమీ అడగవలసిన అవసరం లేదు. నీకు నచ్చింది చెయ్యి. నువ్వేం చేసినా నాకిష్టమే" అంటూ చెప్పాడు రిత్విక్. అది విన్న శివపార్వతి చిన్నగా నవ్వుకుంటే రచనకి చాలా కోపం వచ్చింది. "సచ్చినోడా! మొన్నే కదరా నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నావు. అప్పుడే మాట మార్చేసి మరొక దానితో బ్రతకడానికి రెడీ అయిపోతున్నావా? నిన్ను ఊరికనే వదలకూడదురా" అని మనసులోనే తిట్టుకుంటూ కుతకుతలాడిపోతూ ఉంది ఆమె. "సరే అయితే నేను పంతులు గారితో మాట్లాడతాను. ఒక 15 రోజుల్లో నీ పెళ్లి ఎలా అయినా చేసి తీరుతాను" అంటూ చెప్పింది శివపార్వతి. "అంత టైం కూడా అనవసరం అమ్మా. నాకు నచ్చాలి, చెయ్యాలి అని ఏమీ లేదు. నీకు నచ్చితే చాలు, వెంటనే ముహూర్తాలు పెట్టించాయి. ఒక వారం రోజుల్లో పెళ్లి జరిగిపోతే తనని తీసుకుని నేను యూఎస్ఏ వెళ్ళిపోతాను. అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. కాబట్టి త్వరగా ఏర్పాటు చేయి" అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు రిత్విక్. దానితో రచన కోపం మరింత పీక్స్‌కి వెళ్ళింది. "టీచర్" అని పిల్లలు పిలుస్తున్న పిలుపు కూడా పట్టించుకోకుండా, "ఇప్పుడే వస్తాను, చదువుతూ ఉండండి" అని చెప్పి కోపంగా అతని వెనకే అతని రూమ్‌లోకి వెళుతూ ఉంది రచన. అది చూసి చిన్నగా నవ్వుకుంది శివపార్వతి. గదిలోకి వెళ్ళిన రిత్విక్ అద్దంలో తనని తాను చూసుకుంటూ, "ఈ పాటికి రావాలి, ఇంకా రాలేదేంటి" అని అనుకుంటూ దువ్వాన్ని తీసుకుని తన హెయిర్‌ని సెట్ చేసుకుంటూ 1, 2, 3
అంటూ కౌంట్ చేయడం కంప్లీట్ చేసేసరికి ఆ డోర్ తీసుకుని కోపంగా లోపలికి వచ్చిన రచన అతని దగ్గరికి వెళ్ళి అతని వీపు మీద తన చేతులతో కోపంగా కొడుతూ ఉంది. దాంతో చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి తనని కొడుతూ ఉన్న ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. దానితో షాక్ అయి అతని వైపు కళ్ళు వదిలేసి చూస్తూ ఉంది ఆమె. ఎందుకే నా మీద ఇలా దాడి చేస్తున్నావు? అది కూడా నా ఇంటికి నా ఇంట్లో నా రూమ్‌లోకి వచ్చి అంటూ అడిగాడు అతను. ఏ నీకు తెలీదా? కోపంగా అంది ఆమె. నువ్వెందుకు కొడుతున్నావో నాకెలా తెలుస్తుంది? నాకు తెలిస్తే నాకు తెలిసి నేను నీ విషయంలో ఏ తప్పు చేయలేదు. నువ్వు దూరంగా ఉండమన్నావు. అప్పటినుంచి దూరంగానే ఉంటున్నాను కదా! మరి ఇంకా ఏంటి నీ ప్రాబ్లమ్? అంటూ అడిగాడు అతను. అదిగో అదే నా ప్రాబ్లమ్. దగ్గరగా రమ్మన్నప్పుడు మాత్రం రాలేదు కానీ, దూరంగా పో అన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఒక్కసారి చెప్పగానే దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నావు. మరొకరిని పెళ్లి చేసుకుంటావా? నా స్థానంలోకి మరొకరిని తీసుకువచ్చి దాంతో హ్యాపీగా బ్రతికేద్దామనే ఆశపడుతున్నావా నువ్వు? కోపంగా అడిగింది ఆమె. ఏ బ్రతకకూడదా? అడిగాడు అతను. కూడదు. అలా బ్రతకాలని ప్రయత్నిస్తే చంపేస్తాను. నీళ్లతో నిండిపోయిన కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది ఆమె. ఆ మాటతో ఒక్కసారిగా ఆమె పెదవులని తన పెదవులతో బంధించి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అతను. ఆ చర్యతో ఆమె కళ్ళల్లో నీళ్లు మరింత ఎక్కువ అవ్వడంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుని అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఆమె. తొలి ముద్దలోని తియ్యదనాన్ని ఆమెకి పరిచయం చేసి ఊపిరి భారమవుతూ ఉండగా కొద్దిగా దూరం జరిగి, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే దూరం చేసుకోవాలని చూస్తావు? అంటూ అడిగాడు అతను. భయం వేసింది. ఇదివరకట్లాగానే ఇప్పుడు కూడా నాకు నువ్వు దూరంగా వెళ్ళిపోతే బ్రతకలేను అనిపించింది. ఒకసారి నువ్వు లేకుండా బ్రతకడం అలవాటు చేసుకున్నాను కదా! అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే గొడవ ఉండదు. అలా కాకుండా మళ్ళీ నిన్ను నా జీవితంగా చేసుకుని నీకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడితే బ్రతికే శక్తి లేక ఇప్పుడే ఆ దూరాన్ని మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నువ్వు ఎంతగా దూరం పెడుతున్నా కూడా నా మనసులో నీపై ఉన్న ప్రేమని చంపుకోలేకపోతున్నాను. రోజు రోజుకి ఆ ప్రేమ ఎక్కువైపోతుంది తప్ప తగ్గడం లేదు అంటూ అతన్ని చూస్తూ చెప్పింది ఆమె. ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నిన్ను ఏమీ కావాలని దూరం చేసుకోలేదురా. ఆ రోజు నువ్వు వచ్చి నాకు పెళ్లి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పిన రోజు నీకోసం వచ్చేయాలి అనుకున్నాను. ఏదోలా మీ నాన్నని కన్విన్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అప్పటికే మా కూతురు పెళ్లి అని అందరికీ చెప్పుకొని, పెళ్లి వాళ్ళని ఆహ్వానించిన మీ నాన్నగారు సడన్‌గా ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నాకిచ్చి పెళ్లి చేయండి అంటే ఒప్పుకుంటారా అనిపించింది. ఆయన ఒప్పుకున్న పెళ్లి వాళ్ళకాయన ఏం సమాధానం చెప్తారు? వాళ్ళందరి ముందు తల వంచుకొని ఆయన నిలబెడితే నువ్వు తట్టుకోగలవా? బంధువులందరి ముందు మీ నాన్నగారి పరువు తీసి నీతో నేను సుఖంగా ఉండగలనా అనిపించింది. దాని గురించి ఆలోచించి నేను నీ దగ్గరికి రాలేదు తప్ప, నీ ప్రేమని తక్కువ చేసి చూసి కాదు. నిన్ను ప్రేమించగా కాదు. అసలు నువ్వు ఆ పెళ్లి పీటల మీద నుంచి వచ్చేస్తావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక పక్కన నీ పెళ్లి జరుగుతుందన్న విషయం తెలిసినా కూడా, అది తట్టుకుని నిలబెట్టడానికి నాతో నేనే ఒక యుద్ధాన్ని చేశాను. అప్పటినుంచి ప్రాణమున్న శవంలా మిగిలిపోయానే తప్ప నిన్ను మర్చిపోయి సుఖంగా లేను. అప్పుడు నీతో చెప్పాలి అనుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను రచన. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. జీవితాంతం నీతోటే కలిసి బ్రతకాలి అని ఆశపడుతున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటూ రిక్వెస్టింగ్‌గా అడిగాడు రిత్విక్. ఆ మాటతో ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది రచన. ఆమె తన అంగీకరణ ఆ విధంగా చెప్పడంతో అతని మనసు ఒక్కసారిగా గాలిలోకి తేలింది. హమ్మయ్య! దీనికోసమే ఈ వారం రోజులు దూరంగా ఉండి నిన్ను ఏడిపించాను. నీ మనసులో ఉన్న ప్రేమ బయటపడాలి అని నీ కంటికి కూడా కనిపించలేదు. ఫైనల్లీ నేననుకున్నదే జరిగింది. నువ్వు నా ప్రేమని ఒప్పుకున్నావు. నాకు అంతే చాలు అని మనసులో అనుకుని ఆమె తల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అతను.
ఆ తర్వాత ఆ విషయం గురించి శివపార్వతితో మాట్లాడడంతో అది ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసిన శివపార్వతి కూడా సంతోషించి రచన తండ్రి దగ్గరికి వెళ్లి ఆ విషయం గురించి మాట్లాడింది. కూతురు చేసిన పనికి ఆయన ఇంకా కోపంగానే ఉన్నా, అంత పెద్దావిడ వచ్చి తన కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అని అడగడంతో అతని మనసు కొంచెం మెత్తబడింది. రచన కూడా వెళ్లి అతని కాళ్ళు పట్టుకుని బతిమలాడి క్షమించమని అడగడంతో ఎక్కువ గట్టిగా ఉండలేని అతను కూతురుని క్షమించి దగ్గరుండి ఆమె పెళ్లి జరిపించాడు. చివరికి అలా పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఆ దంపతులు. అందంగా మల్లెపూలతో అలంకరణ చేసిన బెడ్ మీద కూర్చుని రచన రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు రిత్విక్. అలా కొన్ని నిమిషాలు కాలం వడిలో కరిగిన తర్వాత పాల నురగలాంటి తెల్లటి చీరలో అందంగా ముస్తాబైన రచన ఆ గదిలో పాల గ్లాస్ పట్టుకుని అడుగుపెట్టింది. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, "ఏంటి మేడం గారు అక్కడే ఆగిపోయారు? రండి" అంటూ పిలిచాడు అతను. దాంతో వెళ్లి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ అక్కడే టేబుల్‌పై పెట్టి, అతని పక్కన కూర్చుంటూ, "అడగడం మర్చిపోయాను. నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మీకెలా తెలిసింది? మీతో ఎవరు చెప్పారు?" అంటూ అడిగింది రచన. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది దాని గురించి కాదే. క్లాస్‌లో ఉన్నప్పుడు నేను లెసన్స్ ఎలా చెప్తాను అన్నది నీకు బాగా తెలుసు కదా! ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు కొత్త పాఠాలు ఎలా నేర్పుతానో, అవి ఎలా ఉంటాయో మనస్ఫూర్తిగా ఆస్వాదించి, బుద్ధిగా నేర్చుకో. ప్రతిసారి నేర్పడం నా వల్ల కాదు అని చెప్పి ఆమెని తన దగ్గరికి లాక్కుని ఆమె పెదాలని తన పెదాలతో బంధించి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అతను. చిన్నగా సిగ్గుపడుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె. ఆ ముద్దులో గాఢత పెంచుతూ తన చేతులని ఆమె శరీరంపై స్వేచ్ఛగా పయనింపచేస్తూ, ఆమె ఎత్తు పల్లాలను కొలుస్తూ, అందంగా తన చేతిలో ఇమిడిపోయే అందాలని చిన్నగా ప్రెస్ చేస్తూ ఆమెలోని తీయని కోరికలను నిద్రలేపుతున్నాడు అతను. ఆ చర్యలకి గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతులని అతని భుజం మీద వేసి తన గోళ్ళని ఆ భుజంలోకి దించేస్తూ ఉంది ఆమె. మెల్లిగా ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై చేరిపోయి తనకి అడ్డంగా ఉన్న ఆమె మీద వస్త్రాలని ఆమెకి దూరం చేస్తూ, తానే ఒక వస్త్రంగా మారి ఆమెని అణువణువుని అల్లుకుపోయి, తన అదర సంతకాలు ఆమె శరీరం మొత్తం నింపేస్తూ ఆమెలో కలిసిపోయాడు. ఆ క్షణం అతని వల్ల కలిగిన బాధ, నొప్పి కూడా ఒక తియ్యటి స్వర్గాన్ని తలవింపచేస్తూ ఉంటే అతన్ని పూర్తిగా తనలో కలిపేసుకొని, ఇక అతను తనవాడే అన్న స్ట్రాంగ్ ఫీలింగ్‌ని మనసులో నింపేసుకుంది ఆమె. అలా మొదలైన వారి సంసార జీవితం హాయిగా, సుఖంగా, సంతోషంగా సాగిపోతూ ఉంది. స్కూల్‌కి సంబంధించిన బాధ్యతలన్నీ రిత్విక్ రచనలకి అప్పగించింది శివపార్వతి. మనసులో ఎన్ని అపార్థాలు ఉన్నా సరే కలిసి కూర్చుని సరదాగా 10 నిమిషాలు గడిపితే చాలు. మనసులో ఉన్న అనుమానాలే కాదు, అపార్థాలు కూడా తొలగిపోతాయి అని వారిని చూసి నేర్చుకున్న శ్రావణి, రోహిత్ కూడా తమ మధ్య జరుగుతూ ఉన్న గొడవల్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వచ్చారు. అంతేకాదు వారి వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో కూడా రచన వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడంతో వాళ్ళ వైఖరి మార్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఈగో కన్నా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే గొప్పది అని తెలుసుకున్న వాళ్ళు రిత్విక్ రచనలాగానే సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. స్కూల్ కరస్పాండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రిత్విక్ ఆ స్కూల్‌లో మరెన్నో మార్పులు తీసుకువచ్చి, మరికొన్ని కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసి చాలా సక్సెస్‌ఫుల్‌గా రంగంలో దూసుకుని వెళుతూ ఉన్నాడు. అలానే రచన కూడా అతనికి చాలా సహకారం అందిస్తుంది. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు. ఆమె తల్లిదండ్రులతో పాటు తనకొక కుటుంబం, ముఖ్యంగా రిత్విక్ ఉన్నాడు. తను తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం వలన తన కుటుంబానికి ఆమె దూరమై ఉండవచ్చు. కానీ తన ప్రేమకి తనని దగ్గర చేసింది. ప్రాణంగా ప్రేమిస్తే ఆ ప్రేమకి ఎవరైనా బానిస అవుతారు అని రిత్విక్‌కి తెలిసేలా చేసి, అతన్ని పూర్తిగా తన సొంతం చేసుకుని, అతని ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్లో తన జీవితాన్ని హాయిగా గడుపుతూ, అలానే తన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ఉత్తమ ఇల్లాలుగా మాత్రమే కాదు, మంచి బిజినెస్ వుమెన్‌గా కూడా పేరు తెచ్చుకుంది రచన. ఆమె విజయం వెనుక తప్పకుండా రిత్విక్ ఉంటాడు అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ మర్చిపోదు. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాటి అన్నిటినీ పక్కన పెట్టి వారి సంసార జీవితాన్ని హాయిగా, సంతోషంగా
ఆస్వాదిస్తూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు హ్యాపీగా బ్రతుకుతున్న వారి జీవితంలోకి ఒక చిన్ని పాప వారి వచ్చి వారి ఆనందాన్ని మరింత రెట్టింపచేసింది. తమ ప్రేమకి ప్రతిరూపమైన ఆ పాపని ప్రాణంగా పెంచుకుంటూ తాము కూడా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళిద్దరూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథలో మరొక రోజు మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఎలాంటి కథ కావాలి అన్నది కూడా కామెంట్ చేసి చెప్తే అలాంటి కథ రాయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.